మళ్ళీ చుట్టారు. ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆది కూర్మానికి బాధ పెట్టదా అంటే ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దురదెడుతోంది, గోకేవాడి కోసం చూస్తున్నాడు. అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు. ఎంత గమ్మత్తుగా చెప్తారో చూడండి. ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్ళీ పావును చుట్టారు. మళ్ళీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు. ఇది మూఢత్వం. తలకాయలు అట్టుకున్నారు, వాళ్ళు తోకట్టుకున్నారు. మళ్ళీ మొదలెట్టండి అన్నారు. మళ్ళీ ఇద్దరు మళ్ళీ మొదలు పెట్టారు. ఈసారి మళ్ళీ సంతోషం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు, కింద ఆది కూర్మ ఉంది, మందరగిరిని తిప్పేస్తే చాలు. ఎంత సంతోషం వచ్చేసిందో. వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు. తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు, పేర్లు చెప్పుకుంటున్నారు, బిరుదులు చెప్పుకుంటున్నారు. ఇటువైపు బలి చక్రవర్తి ఉన్నాడు, ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు, మేము ప్రహ్లాదుని వంశంలో వాళ్ళం అంటున్నారు. పేర్లు చెప్తున్నారు, పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, పరిగెడుతున్నారు. ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు, అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు. ఇటు పరుగు అటు పరుగు, ఇటు పరుగు అటు పరుగు. భూమి అదిరిపోతోంది. ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం అంతా పైకి లేస్తోంది, కింద పడుతున్నాయి కెరటాలు. అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి. తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి, దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు. ఏమాశ్చర్యం! వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటని? ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి? ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే. అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే అప్పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చప్పెడిదే మధురి చెవులు చిందరగొనియన్. ఎక్కడో సత్యలోకంలో భావసమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. ఏమిట్రా ఈ అల్లరి, ఏమిటి చప్పుడు అన్నాడు. స్వామి ఆశ్చర్యం, పాల సముద్రం చిలుకుతున్నారు చూడండి, నారాయణుడు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు. పాల సముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో. ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని పని కదా. ఇలా పరిగెత్తడం, అలా పరిగెత్తడం, ఈ పావట్టుకు తిప్పేస్తుండడం. కింద ఆది కూర్మ ఉంది, వీళ్ళకి తెలియట్లేదు, తిరిగేస్తోంది మందర పర్వతం. మంచి సంతోషంగా పరిగెడుతున్నారు. ఈ తిప్పడంలో జల్లతి లోపల నాలోన విడిచి సుర్రల బర్రపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. ఆయన చెప్పేశాడు, హాలాహలం ముందు పుట్టుకొచ్చింది, అమృతం రాలేదు. అది ఒక్కసారి పాల సముద్రం మించి పైకి లేచింది. ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది, వెంట తరుగుతోంది. ఈ దేవతలు, రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు, ఆయన కూడా పరుగు మొదలెట్టాడు. ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ. అందరూ కలిసి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తాలి? ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు? పర్వతాలు కాలిపోతున్నాయి, గుహలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి, లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది, అరణ్యములు దహించుకుపోతున్నాయి, ప్రాణులు మాడిపోతున్నారు. శని కైలాసముదొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్కని రక్తరక్షణ కళ సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డు పడ్డా. ఏమిటి ఇంతమంది పరిగెత్తుకొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళకూడదని శూలాలు అడ్డిట్టారు. ఉండవే బాబు, వెనకాల హారాహారం తరుగుకొచ్చేస్తుందని శూలాలు తోచేసి లోపలికి వెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్. పోతన గారు లైవ్ టెలికాస్ట్ అండి. గంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ గంటం వెళ్ళిపోతుంది, ఆంధ్రీకరణ. అలాంటప్పుడు అయ్యా మహానుభావ, సాంబ సదాశివ, శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు. ఓయమ్మో వచ్చేస్తోంది అగ్నిహోత్రం, బాబోయ్ స్వామి రండే రండే అంటారు. అందులో కుయ్యో మొర్రో తెలుగు మాటలు యథాతథంగా వేశారు పోతన గారు. విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్. బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట. నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపలున్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబా బయటకు వచ్చేసాడు స్వామి. వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు కూర్చోండి లోపల నుంచి కుర్చీలు పట్ల చాలా మంది వచ్చేసారు. లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి 4 కుర్చీలు ఎట్లా, లేకపోతే నా తపశ్శక్తితో 4 మంటపాలు నిర్మిస్తాను అందరూ. ముందు వాళ్ళందరూ ఇలా చెమటలు తోచేసుకుని బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి అన్నారు.
ఏమొచ్చిందిరా మీ అందరికీ ఏమైంది అన్నాడు స్వామి. అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి. స్వామి పాలసముద్రం చిలికాం ఎప్పుడు బతికుండిపోదామని, అందులోంచి ఆవాహనం వచ్చింది మీరు గుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలేంటి, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, మొత్తం విశ్వానికి తండ్రి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తియుతుడవీవు, శబ్ద యోనివీవు, జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకును. అందుకని స్వామి నువ్వు అటువంటి వాడివి. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు, దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు జఠరంబు జలతులు చెదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్దులు మానసమృతకరుండు, ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయము, హాస్య పంచకముపనిషద ఆహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు ఆజ్యమగుచు సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు. ఈశ్వర, ఈ విశ్వమంతా నిండి నివిడీకృతమైనటువంటి వాడివి నువ్వే, నువ్వు తండ్రివి. మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం. భుజశక్తి, ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో, ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది. ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి, అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. ఆ జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు, నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి. అందుకని ఏమైంది, ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తి వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికితే అమృతం రాలేదు. హాలాహలంబు జనించే ఏరి కలంఘమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణి సందోహమున్ బ్రతికింపవేదయ దొంగిలింపగనీశ్వర. స్వామి, హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది, అది నువ్వు ఏమనుకోకు, ఇలా అన్నామని నువ్వు గుర్చేసుకో స్వామి అన్నారు. అని పైగా ఓ మాట చెప్పారు, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు, నువ్వే భూత భవిష్యత్ వర్తమాన కాలముల రూపంలో ఉంటావు, నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు, నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూల పురుషుడు కనుక ఈశ్వర నువ్వు పుచ్చేసుకో. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీక చెల్లు సోమర్థధరా. ఈశ్వర, లంపటము నివారింపను, జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు, శివానుగ్రహం ఉండాలి, ఉంటేనే లంపటం తొలగుతుంది. లంపటము నివారింపను సంపద కృప చేయ, జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలా మంది. ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది? మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి, శివ పూజ. లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివ పూజలోంచే వస్తుంది. మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా, వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది. మారేడు దళం బోర్లా పడిందా, జ్ఞానం వస్తుంది. రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడు దళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః అంటూ ఆ దళాలు వేస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటున్నాం. అందుకని వాళ్ళు ఇప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడింటి గురించి చెప్తూ. అందుకని మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమగుచు బ్రహ్మమనగ నీ విఫాలనయన. నీ అనుగ్రహం లేనంత కాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు భక్తుండని శివుణ్ణి ద్వేషించడమో, శివభక్తుండని విష్ణువుని ద్వేషించడమో చేస్తాడు. ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు, ఒక్కటే ఉంది, మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది. అందుకని పాలనయనా, మూడవ కన్నున్నవాడా నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఈశ్వర, నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి, ఈ హాలాహలాన్ని నువ్వు పుచ్చుకో అన్నారు. అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు. తండ్రికి ఒక లక్షణం ఉంటుంది. కొడుకు ఐశ్వర్యం ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాకపోవచ్చు కొడుక్కి, కానీ తండ్రికి కొడుకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో తెలుసా అండి?
కొడుకు సుఖపడితే తండ్రి తాను సుఖపడకపోయినా ఆనందిస్తాడు. వాడు ఏసీలో ఉన్నాడు, వాడు కారులో ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇక్కడ తండ్రి ఓ పెంకుటింట్లో ఉన్నా, ఓ డాబా ఇంట్లో ఉన్నా, పోన్లే నా కొడుకులు సుఖంగా ఉన్నారు, నా కోడళ్ళు సుఖంగా ఉన్నారు, నా కూతుళ్ళు సుఖంగా ఉన్నారు, అల్లుళ్ళు సుఖంగా ఉన్నారు అంటాడు. కొడుక్కి ఆపదొచ్చి తనకి ఆరోగ్యంగా ఉన్నా సరే వెంటనే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నా కొడుక్కి అయ్యో ఆపదొచ్చిందని ఒక్కనాడు తన దగ్గరికి రాని వాడి దగ్గరికి తాను పరిగెడతాడు. తండ్రికి ఈ లక్షణం ఉంటుంది, కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఇది తండ్రి అయినటువంటి శంకరుడు ఎందుకు చూపిస్తున్నారు పోతన గారు. ఎవరికి అక్కర్లేని హలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం. ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు? ఒక్క పార్వతీదేవే కనపడుతోంది. మిగిలిన వాళ్ళందరూ అయ్యా మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి అనేవాళ్ళే. నాన్నగారు మీరు విఆర్ఎస్ పెట్టేసేయండి, నాన్నగారు మీరు ఎలాగో అలా విఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా, డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను, అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి 3 లక్షలు వచ్చేస్తుంది నాకు, ఒక్క 5 ఏళ్ళు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను, 5 కార్లు కొంటానంటాడు. ఎవరు నమ్మాడు? తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే. ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమే ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని. లోకమంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో, ఎలా ఉంటే తల్లిదండ్రులు అనిపించుకుంటారో చూపిస్తున్నారు పోతన గారు. నేనండి మా ఆవిడికేం చెప్పను, నేనే చేస్తాను అన్నీని అన్నవాడు ధూర్తుడు. భార్యకి చెప్పాలి, అది గౌరవం. నీ జీవిత భాగస్వామి, నీ ఆత్మ, నీ ఊపిరి. తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు, ఆరకు తక్కువైపోయింది అంటారు, కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడాయి. ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి? వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను, మరి కొంచెం వేడిగా ఉంటుందా, తాగితే ఏమైనా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా, అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా, మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా, గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా, ఇవన్నీ ఆయన ఏం అడగలేదు. ఆయన ఎవరితో మాట్లాడారో తెలుసండి? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం, సంతానాభివృద్ధి, మహాపతివ్రత లక్షణం. అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాహ్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చరవణంతో ఉండేవారు. సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహా సంతోషం, అది వేరే విషయం. నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళను అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ, క్షీరసాగర మదనం చెప్పుకుంటే చాలు. అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది. ఉంటే శంకరుడు ఆవిడ వంక చూసి అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు 5వ తనం తరిగిపోకుండా కాపాడుతుంది. తెలుసండి అంత గొప్ప ఘట్టం. ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో. అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి. చూసావా, నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి. పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం. ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి? బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి. తండ్రిని నేనుండి ప్రయోజనం ఏమిటి? పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే. అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి. అంటే ఏమిటి దాని ఉద్దేశం? హాలాహలం ముచ్చేసుకుంటానని. అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కొస్తున్నాడు పిల్లల వైపు పెట్టి. ఆవిడెవరు? ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మకీట జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోచేస్తుంది ఒక్కొక్కసారి. పిల్లాడి యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు విందనుకోండి అమ్మ, వెంటనే గబగబా వెళ్ళిపోతుంది. అందుకే ఒక నాడు ఉంటుంది, పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడకంటుంటారు. పిల్లల మీదకి వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది. అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. ఎటువంటి మహాత్యాగండి నా స్వామి. అందుకని అమ్మతో అంటాడు, నువ్వు జగజ్జననివి, పిల్లలు ఏడుస్తున్నారు, తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి, అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించన్ హరియుడు జగములు మెచ్చక కరళము వారించుటొప్పు కమలదలాచి.
మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ విష్ణువు, నారాయణ నారాయణి, రేపు లక్ష్మీ కళ్యాణం ఇంద్రుగాని అందరూ వచ్చి ఆయన దెప్పి పొడుస్తారు. నల్లగా ఉన్నాడు, పెద్ద పెళ్లి కొడుకు వచ్చాడు, బొల్లిగద్దనెక్కి వచ్చి ఇంత గొప్పవాడిని పెద్ద వనమాల వేసుకుంటానంటాడు. లక్ష్మీదేవిని చూసేటప్పటికి ఇలా బుర్రొచ్చేసాడు, జీలకర్ర బెల్లం పెట్టమని అన్నారు. అప్పుడు ఆయన ఆదుకుని మాట్లాడింది ఎవరో తెలుసా అండి? రేపు ద్విపద చెప్తాను, మీరు తెల్లబోదురు కానీ వింటే నిజంగాను. ఆయన పోలికలతో ఉన్న నల్లటి పిల్ల ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి. నారాయణి మా అమ్మే, అందుకే నల్లగా ఉంటుంది పార్వతీదేవి. ఆవిడ వచ్చి నారాయణుణ్ణి ఎంత వెనకేసుకొచ్చిందో మీకేం తెలుసు. నలుపు గొప్పతనం ఎంతో, అసలు ఆ నలుపు గురించి మాట్లాడుతుంది. నల్లగా ఉన్న వాళ్ళందరికీ అభయమే. అలాంటివి చెప్పి ఏమిటో నలుపు అంటారు, మా నలుపులో ఎంత నాణ్యం ఉందో అని చెప్పుకోవచ్చు. అంత నలుపు గురించి చెప్పింది ఆవిడ ఆ రోజున. రేపు వస్తుంది పార్వతీ లక్ష్మీ కళ్యాణంలో చూద్దరు కానీ. అందుకని అటువంటి తల్లి కదా ఆ నారాయణుడు. నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి, పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు. ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు, పరమశివుడి పక్కకి. అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు, మీ అన్నయ్య స్థితికారుడు, లోకాలన్నింటినీ నిలబెట్టాలి. లోకాలకు ఇబ్బంది వచ్చింది, మీ అన్నయ్య కూడా వచ్చాడు. బావమరిది బతకగోరుతాడు, బావమరిది వచ్చినప్పుడు పెద్ద అతిథి. మరి నేను ఆయన్ని సంతోష పెట్టద్దు, ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయదు, మీ అన్నయ్య ఏమైనా అనుకోడు, నేను నా వెళ్ళ అలా అవుతుందో అంటే. అందుకని నేను చేసేస్తాను. వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి. ఈ శివకేశవుల మధ్య భేదాలు చెప్పే వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు, ఏ పురాణంలో లేనిది. అందుకని హరిమది ఆనందించిన హరినాచి జగంబులెల్ల ఆనందించున్, హరియును జగములు మెచ్చగ గరళము వారించు టొప్పు కమలదలాక్షి, భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర. నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా? రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర ఫలరసము క్రియన్, వీక్షింపుము నేవు నేడు అని. నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తారు పార్వతి ఈ హాలాహలాన్ని. దానివల్ల నాకేమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో, ఏం భయం లేదు. నువ్వు అలా చూస్తుంది. ఎలా తింటానో తెలుసా? తినేటప్పుడు పండు నోట్లో పడేసుకుంటాను. రక్షింతు ప్రాణికోట్లను, ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. ఇదొక దివ్యమైన లీల, నా లీల. ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ. అందుకనే నాకు ఇప్పుడు కొత్త బిరుదునామం వస్తుంది. నువ్వేం చేస్తావో తెలుసా? హాయిగా అలా కూర్చుని వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఇంత మాత్రం బెంగెట్టుకోక మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు, నేను ఎలా తినేస్తానో చూద్దాం అన్నాడు. అంటే ఆవిడంది, సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. భార్యలు సాధారణంగా ఓ మాట అంటుంటారు, వాళ్ళకి కొంచెం ఇష్టం లేని పని ఏమో అనుకున్న దాన్ని చేయడానికి నేను పెద్ద పునాది వేస్తాడు. వేసి ఈశ్వరి అంటే నాకు నోటికి గబుక్కుని వచ్చేస్తుంది, ఏదో ఇలా చేస్తే మనకి చాలా మంచిది, చక్కగా ఏమిటి మనుష్యులమై పుట్టి చక్కగా మనం చేసిన తర్వాత ఓ పుణ్యకార్యం చెయ్యాలి కదా, ఏం పర్వాలేదు, అంతగా అయితే వచ్చే నెల జీతంలోనో ఎక్కడో మనం దాచుకుందాం ఓ 1000 రూపాయలు, ఈ నెల ఇలా ఖర్చు పెట్టేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మళ్ళీ కాలము దేశము అన్నీ కలిసి వస్తాయా అని ఇన్ని చెప్తే ఆవిడ ఏమంటుంది, ఓ వీడికి అటువైపు ఉంది, అందుకని ఇంత ప్రణాళిక చెప్పాడు మనకు అనుకుని, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి కదండి. అలాగే అంది పార్వతీదేవి, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే. కళ్ళు తిరిగి కింద పడిపోయిన వాడు పరీక్షిత్. ఏమయ్యా లోకమంతా హలాహలం పుచ్చుకోమంది, ఎంత మంచం మీద ఉన్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది, నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది, కానీ ఆయనకో 4 మాటలు వేసి లాగే ఒకరు బారిద్దరు అంది కదా. అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా, కోకోకోలా పుచ్చుకుంటున్నాడా, హలాహలం పుచ్చుకుంటున్నాడు. ఆవిడ చూస్తే లోకములకంతటికి పెద్ద ఇల్లాలు, పెద్దింటమ్మ అని పేరు. పసుపు కుంకాలకి సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు. అంటే పోతన గారు, వ్యాస భగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా. పోతన గారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు. పోతన గారు అన్నారు, పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకు అనగలిగిందో తెలుసా? మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో. ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు, విషం తాగితే ప్రమాదమని తెలుసు, తాగుతున్నవాడు తన భర్తని తెలుసు, అయినా తాగమంది. ఎందుకంతో తెలుసా? ఆవిడ సర్వమంగళ, ఆవిడ సర్వమంగళ అయి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా? తాగేయమంది. తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది,
అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు, లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది. లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో? ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం, పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడమే. కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని, అమ్మా సర్వమంగళ, నన్ను కొట్టిన గాడిద కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ. ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో. దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు పురాణాలు. కాబట్టి మంగళసూత్రము నెంతమది నమ్మినదో, శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం అని తీర్పిచ్చారు పోతన గారు. మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశత ముఖముఖాద్యాది విశద కరాళం యక్షేళం కమల తవ తక్కాల కలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు, హాలాహలం మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు. ఆయన గొప్పే ఉందమ్మా, అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు. ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి. ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ. ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే అవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు. అది గండకాలం అయితే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని. ఏవి పెట్టుకోవాలి? 4 తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని, అందుకే అమ్మవారికి సౌభాగ్యదాయిని అని పేరు. ప్రపంచంలో 8 ఉన్నాయి సౌభాగ్య వస్తువులు. వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందులో ఉప్పు ఒకటి. అందుకే ఉప్పొద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు. భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని. అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసి వదిలేస్తారు తప్పించి. ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి. అందుచేత ఉప్పు, పెరుగు, అనుములు, తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి. ఆ తాటాకు యందు అమ్మవారి తత్వం ఉంటుంది, సౌభాగ్య వస్తువు. అందుకే తాటంక మహిమ అంటారు. అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి. పూర్వం తాటాకే పెట్టుకునేవారట, అందుకే తాటంక మహిమ అంటారు. తాళి అన్నది కూడా తాళ. పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో. నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తుంటుంది, ఉన్నది ఒక్కతే కూతురు కదా, కొడుకును. అందుకని నా కూతురు పెళ్లికి వీలైతే మగ పెళ్లి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటాకు కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను. తవజని తాళ కదా, అది కదా సౌభాగ్య వస్తువు అని. అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు. ఒకవేళ తీసినా భర్తకి కనపడకూడదు. ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి, ఏమంటే మీరు కాసేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి. చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి. ఈలోగా గబుక్కుని ఎవరైనా చూస్తారేమో అని తాటాకు పెట్టుకుని ఉండాలి. చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది. అది భర్త ప్రాణాన్ని నిలబెడుతుంది చెవి తాటంకం. సరే, అందుచేత అమ్మ మంగళసూత్రము నెంతమది నమ్మినదో, ఆ తల్లి మంగళసూత్ర మహాత్యమయ్యా. తన చుట్టూంసుర సంఘములు జయ జయద్ధానంబులన్ బొబ్బిడన్ కనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగానంకించి జంబూపలంబున సర్వంకచమన్ మహావిషము నాహారించి హెలాగతిన్. దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే శంభో శంకర హరహర మహాదేవ అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి ఎక్కడికి పోతావే హలహలమా రా అని ఆయన ఎదురెళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగేశాడు. మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు. కదలంబారవు పాప పేరు వడలను ధర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ చూటాచంద్రుడున్ కందడున్ వదలంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో డాయుతో పదిలంబై కడిచేయుచో దిగుచుతో భక్షించుతో మింగుచోన్. ఎదురెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు, చుట్టుకుంటాడు. ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు. అలా నవ్వుతూ కూర్చున్నాయి. ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు, ఓ వేడి చేయలేదు. అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు. శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా. నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు. అందుచేత
కానీ హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కలిగి త్వరని కడుపు నొప్పి అని సాధురక్షణం సజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరేంద్ర అంటారు పోతన గారు. ఆయన నోట్లో పెట్టుకుని మింగుదా అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి. ఉదరము లోకంబులకు సదనంబకు తెరిగి చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. తీరం మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలు ఉన్నాయి, పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి. పైకి వదలలేదు, కిందకి వదలలేదు, ఈ కంఠంలో పెట్టుకున్నట్టే. పెట్టుకుంటేట చాలా సంతోషించింది. ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి. ఎందుకోట తెలుసా? భాగవతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను. జ్ఞాని తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి? శంకరుడిది. లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో. సామాన్యమైన అందం కాదైంది. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం కృత రీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. అలా ఉంటాడు ఆయన. పేరుకున్న నెయ్యిలో ఉంటాడు, అంత తెల్లగా. అటువంటి మహాత్ముడు, మహాజ్ఞాని. మెళ్ళో పూసల గొలుసు కూడా వేసుకోడు, బంగారంది. పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు. అమ్మవారికి కోరిక ఉండేదట, మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు ఒకటి వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే, తెల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేదిటే. ఎప్పుడైనా వెళ్ళి ఏమండి ఈ పండక్కి అక్కర్లేదు, ఈ పావులు చాలు అనేవాడు. నాగభూషణుడు అందుకని చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్తకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అంటారు శంకర భగవత్పాదులు. ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి. అందుకని నాగాభరణుడు ఆయన. అందుకని ఆయన ఏం పుచ్చుకోడు. కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం. ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట, అబ్బాయి ఇన్నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట. లోకం పొంగిపోయిందిట. కడుపులోకి తీసుకోలేదు, బయటికి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట. అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది, నీలలోహితుడు, నీలగ్రీవుడు అని. ఆయనకి నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలట, ఓహో ఎవడో నేను చేసినటువంటి లీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట. అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాజనెలమిపటింపన్ వ్యాలానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయవిరహితులై. 3 ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు. ఏమిటో తెలుసా అండి? హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పాము కరవదు. హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు. ఇక నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? నేను ఒకసారి హాలాహల భక్షణం జరుగుతుంది, ఓ 4 రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే ఈ హాలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ పెద్దాపురంలో మా మామగారి ఇళ్లలో తేళ్లు ఎక్కువ ఉండేవి. నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు ఈశ్వరానుగ్రహం వల్ల. అందుకని ఎప్పుడో కుట్టేస్తుందేమో అని భయం నాకు. అందులో ఓ రోజు పైన చిడత ఇలా వేస్తూ ఏమిటే అని ఇలా అన్నాను. అని ఇలా చూసేటప్పటికి కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యి ఇలా తిరిగింది, తేలు కొండి ఇలా కొట్టింది. ఈ వేలు ఇలా దాటిపోయింది, కొండి తగిలింది. అంటే ఈ వేలు మీద తగలవలసింది, అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు, ఆగిపోయింది. మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి. హాలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో. నేను సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్ లైట్ వేయడం మర్చిపోయి వచ్చేసాను. వచ్చేస్తే పెద్ద నల్ల త్రాసు తిరుగుతుండేది, రోడ్డుకు అడ్డంగా పడుకుంది. నా వెనక కూర్చున్న ఆయన చూసి అవునా పాము తిరుగుతున్నట్టుందండి అన్నాడు. టక్కన లైట్ వేసాను. లైట్ వేస్తే ఎదురుగుండా పాము. నా ప్రమేయం లేకుండా బ్రేక్ తొక్కేసింది కాలు. స్కూటర్ ఆగిపోయింది. స్కూటర్కు దరిద్రం ఉంటుంది, కాలు తీస్తే బ్రేక్ మించి ఎడంకాలు ఎత్తి స్కూటర్ మీద పెట్టుకుని ఉండడానికి ఉండదు, ఎందుకంటే ఓ కాలు కింద పెట్టి ఉండాలి. ఇలా ఉన్న పాము ఇలా వెనక్కి వచ్చింది తల. అప్పటికి దాని తోకటి ఉంది పొదల్లోకి, ఇలా పడగెత్తింది హెడ్ లైట్ కాంతిలో. నిజంగా నాకు ఇప్పటికీ మనస్సులో ఉంటుంది ఆ పడగ. మెరిసిపోతూ నాలుకలు 2 ఇలా బయటికి వస్తూ ఎర్రగా ఇలా 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 తిప్పింది తల. అక్కడే ఉంది నా పాదం, ఎడం పాదం కింద. అది ఆ రోజు కొట్టాలనుకుంటే ఒక్క క్షణం బండి టక్ 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 టక్లాడుతూ చిమ్మ చీకట్లో అలా నిలబడి ఉన్నాను. వెనకాల ఆయన గుండెలు ఆగిపోయి 2 కాళ్ళు పైకెత్తేసుకుని ఆయన కూర్చున్నాడు. అది ఇలా ఇలా చూసి ఏమనుకుందో, వీడిని నేను చంపకూడదు అనుకుందో ఏమో, తలంచుకుని మళ్ళీ ఇటు తిరిగి పొదలోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోవడానికి 1/2 నిమిషం టైం పట్టిందని అంత శరీరం.
ఆనాడు పాము కరవకుండా నన్ను రక్షించిన వాడు నా స్వామి తప్ప ఎవరు రక్షించగలరు? ఈశ్వరుడు రక్షించాడు. ఆ పూనిక